ఆర్కే బీచ్ కి పర్యాటకుల తాకిడి పెరిగింది. సంక్రాంతి సందర్భంగా పిల్లలు, పెద్దలు విశాఖ సాగర్ తీరంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా గాలిపటాలు ఎగరేస్తున్నారు. పర్యావరణానికి హాని లేని దారాలు వినియోగిస్తూ గాలిపటాలు ఎగురవేసి చిన్ననాటి స్మృతులు గుర్తు చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం విశాఖ బీచ్ నుంచి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. మహాసంక్రాంతి సందర్భంగా విశాఖ సాగర తీరంలో పతంగుల ఫెస్టివల్ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పిల్ల పెద్ద అంతా కూడాని విశాఖ సాగర తీరానికి పెద్ద ఎత్తున తరలి రావడంతో విశాఖ సాగర తీరంలో ఒక్కసారిగా కైట్స్ ఎగురవేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ముఖ్యంగా చూసుకుంటే అనాదిగా వచ్చేటటువంటి ఆచారాల్లో ఒకటైనటువంటి గాలిపటాలు ఎగురవేత కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పర్యావరణానికి హితం పలికే విధంగా కూడా గాలిపటాలు ఎగురవేస్తున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూసుకోవచ్చు. పూర్తిగా కూడా విశాఖ సాగర తీరం అంతా కూడా పెద్ద ఎత్తున జనాలతో కలకలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా కోలాహల వాతావరణాన్ని సంతరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మకర సంక్రాంతి సందర్భంగా ఇటు విశాఖకు వచ్చేవారంతా కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పర్యాటకులంతా కూడా పెద్ద ఎత్తున విశాఖ సాగర తీరానికి తరలి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. సాయంత్రం అయితే చాలు విశాఖ సాగర తీరం అంతా కూడా ఒక్కసారిగా కిటకిటలాడేటటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాంతానికి స్థానికులంతా కూడా తరలి వచ్చేటటువంటి నేపథ్యంలో పోలీసులంతా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఈరోజు జరిగేటటువంటి గాలిపటాల ఎగురవేత ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద చాలా ఉత్సాహంగా విశాఖ బీచ్కి వచ్చి గాలిపటాలను కూడా ఎగరేస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి. మనతో పాటు గాలిపటాలు ఎగరేసే వరకు కూడా కొంతమంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి ఏంటి అసలు గాలిపటాలు ఎగరేస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రతి ఏడాది ఎగరేస్తుంటారా? ఎగరేస్తూ ఉంటాం. ఈ ఏడాది మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాం. మా అక్క వాళ్ళు వైజాగ్లో ఉంటారు. సో ఈ ఏడాది ఇక్కడ ఎగరేస్తున్నాం అనమాట. విజయవాడ అండి మేము. అవును. ఎట్లా అనిపిస్తుంటుంది విశాఖలో సంక్రాంతి వేడుక? బాగుంటుంది, చాలా బాగుంటుంది. నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం. ఈ బీచ్ రోడ్ కానీ అంటే వేరే కైలాసగిరి కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ దట్టు విండు బాగుంటుంది కాబట్టి ఇక్కడ సో గాలిపటాలు బాగా ఉన్నాయి, ఎగురుతున్నాయి బాగా. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది గాలిపటాల ఎగరవేతలో పెద్ద ఎత్తున కూడా మార్పులు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అప్పుడు మాంజా దారం ఉండేది, దానివల్ల చాలా వరకు ప్రాణాలకు కూడా సమస్యలు తలెత్తేవి, ఇబ్బందులు కూడా అయ్యేవి. ఇప్పుడు ఆ మాంజా దారం తీసి సాధారణ దారంతో గాలిపటాలు ఎగరేయాలంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిది. ఎప్పుడైనా సరే ఎవరికి ఇబ్బంది కలగకుండా సెలబ్రేట్ చేసుకోవాలనేది మంచిది. సో హ్యాపీగానే ఉంటుంది. సార్ మీరు చెప్పండి, మీరు ప్రతి ఏడాది ఇక్కడ గాలిపటాలు ఎగరేస్తుంటారా మీ అల్లులతో వాళ్ళతో కలిసి వచ్చి? అవునండి, ఇక్కడ విశాఖపట్నంలో చాలా భారీ ఎత్తున జరుగుతూ ఉంటుంది. భోగి కానీ కనుమ కానీ మన సంక్రాంతి వేడుకలు కానీ జీవీఎల్ నరసింహరావు గారు ఇవాళ యూనివర్సిటీలో కానీ చాలా బాగా ఎత్తున చేశారు. అలాగే ఈరోజు బీచ్ రోడ్లో అంటే ఖాళీ ఉన్న ప్రదేశంలో మంచిదని మేము ఇక్కడ ఎగరవేయడానికి వచ్చామన్నమాట. చూసుకోవచ్చు, సాగర తీరం అంతా కూడా గాలిపటాలు ఎగరవేతకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుదూరంగా మనం చూసుకుంటే ఏదైతే గాలిపటాలకు సంబంధించినటువంటి స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది పర్యాటకుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తక్కువ ధరకి లభించేటటువంటి గాలిపటాలని ఎక్కువ రేటుకి విక్రయిస్తున్నారంటూ కూడా ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాధారణ రోజుల కంటే ఈరోజు గాలిపటాలకి ఎక్కువ డిమాండ్ ఉండడంతో పెద్ద ఎత్తున కూడా ధరలు అయితే పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, పైన గాలిలో ఎగురుతున్నటువంటి రంగురంగుల పతంగులు రంగురంగుల రూపాల్లో కూడా మనం చూసుకోవచ్చు. పూర్తిగా కూడా అవన్నీ కూడా గాలిపటాలు, ఈ గాలిపటాలని ఎగరేస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనం చూసుకోవచ్చు. విశాఖ బీచ్ తీరం అనేసరికల్లా పెద్ద ఎత్తున పర్యాటకులంతా కూడా వస్తూ ఉంటారు. పర్యాటకులు వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున కూడా సేద తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఆహ్లాదభరితాన్ని పంచే విధంగా కూడా ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా విశాఖ బీచ్కి ఆ తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు చూసుకుంటే ఏదైతే మహా సంక్రాంతి సందర్భంగా విశాఖ బీచ్ అంతా కూడా ఒక్కసారిగా కిటకిటలాడేటటువంటి దృశ్యాలు మనం చూసుకోవచ్చు. బీచ్లో ఆ స్నానాలు చేస్తున్నటువంటి యువతీ యువకులతో పాటు పెద్ద ఎత్తున కూడా స్నానాలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మెరైన్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా గస్తీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గాలిపటాలకు సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు కూడా మరికొంతమంది ఉన్నారు, వారిని అడగదాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? ఏలూరు అండి. గాలిపటాలు ఎగరేస్తుంటారా? లేదు, జస్ట్ ఇప్పుడే వచ్చాము. బీచ్ స్నానాలు అయిపోయాక గాలిపటాలు అవి ఎగరేయడం స్టార్ట్ చేస్తాం. ఎప్పుడు వస్తుంటారా వైజాగ్? రెగ్యులర్గా 1 ఇయర్కి ఒకసారి అలా వస్తాం. ఎలా అనిపిస్తుంది ఈరోజు సంక్రాంతి? హ్యాపీగా ఉంది. అందరు పిల్లలతో ఎంజాయ్ చేయడానికి అంతా హ్యాపీగా ఉంది. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. గాలిపటాలు ఎగరేస్తుంటారా? వేస్తాము. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఎగరేయలేదు, కానీ ఈసారి మాత్రం వైజాగ్ వచ్చిన ఆనందంలో ఎగరేయాలని చాలా ఉత్సాహంగా ఉంది మాకు. ఎందుకంటారు అట్లా? మాంజా దారం తీసేయడం వల్లనా?
అదొక మెయిన్ రీజన్ అయితే ఈ గాలిపటాలు ఎగరేయడం చిన్నప్పటితనం అన్ని జ్ఞాపకాలు. ఈ ఇప్పుడైతే చిన్నప్పుడు చాలా ఎగరేసేవాళ్ళం, ఇప్పుడు ఎగరేయాలని కొంచెం ఉత్సాహంతో ఇంకా మేము కూడా చిన్నపిల్లలతో పాటు మాకు కూడా ఆనందం. రంగురంగుల గాలిపటాలు, ఒకటి డేగ రూపంతో కలిగినటువంటి గాలిపటం, మరొకటి త్రికోణంలో ఉన్నటువంటి ఏదైతే మనం చూసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి హరివిల్లు, ఆ 7 రంగులు ఏదైతే ఉంటుందో అలాంటి హరివిల్లు లాంటి గాలిపటం. ఇలాంటి గాలిపటాలంతా కూడా యువత ఎగురవేస్తూ ఉంటారు. విశాఖ సాగర్ తీరం అంతా కూడా ఈరోజు రంగురంగుల గాలిపటాలు మీకు చూపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది ప్రైమ్ 9. మనం చూసుకోవచ్చు అక్కడ రకరకాల గాలిపటాలతో పాటు అందులో వారి ఫోటోలకు సంబంధించినటువంటి గాలిపటాలు కొన్ని ఎగరేసుకునేటటువంటి దృశ్యాలని మన కెమెరామెన్ చూపిస్తున్న ఒకసారి కెమెరాలో చాలా క్లియర్గా చూసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఒక పండగ వాతావరణం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంక్రాంతి అనేసరికల్లా అతిపెద్ద పండగ. ఈ అతిపెద్ద పండగని ఏదైతే రైతు తన కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకునేటటువంటి అతిపెద్ద పండగ ఈరోజు ఏదైతే మకర సంక్రాంతి ఉందో, సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించిన తర్వాత జరుపుకునేటటువంటి పెద్ద పండుగలు ఏదైనా ఉందంటే అది మకర సంక్రాంతి అని చెప్పుకోవచ్చు. ఈ మకర సంక్రాంతి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున విశాఖ సాగర్ తీరం అంతా కూడా కోలాహల వాతావరణం నెలకొంది. ముఖ్యంగా పర్యాటకులంతా కూడా విశాఖ సాగర్ తీరాన్ని పెద్ద ఎత్తున తరలి రావడంతో ఈ ప్రాంతం అంతా కూడా కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలను మనం చాలా క్లియర్ కట్గా కూడా చూసుకోవచ్చు. ఈ సాగర్ తీరంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో అందులో ప్రధానమైనది కైట్ ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. ఈ కైట్ ఫెస్టివల్ కారణంగా కూడా పెద్ద ఎత్తున గాలిపటాలు ఎగరేసేటందుకు ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహం అయితే చూపిస్తూ ఉంటారు. గాలిపటాలు ఎగరవేసి వారి యొక్క చిన్ననాటి మధుర స్మృతులు, చిన్ననాటి జ్ఞాపకాలు, చిన్ననాటి గుర్తులు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా వారు గుర్తు చేసుకున్నటువంటి దృశ్యాలను మనం చాలా క్లియర్గా చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ సాగర్ తీరం అంతా కూడా అందరూ విశాఖ సాగరంలో ఏదైతే సముద్రం ఏదైతే ఉందో ఈ సముద్ర జలాల్లో స్నానం చేస్తూ కూడా కొంతసేపు సేద తీరుతున్నారు. సేద తీరిన అనంతరం కూడా సాయంత్రం జరిగేటటువంటి కైట్కి సంబంధించిన ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో ఈ కైట్ ఫెస్టివల్స్లో పెద్ద ఎత్తున పాల్గొనేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో 3-4 కైట్ స్టాల్స్ని కూడా ఏర్పాటు చేశారు. వచ్చేవారికి కైట్స్ అందించే విధంగా కూడా స్టాల్స్ అయితే ఉన్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పర్యావరణానికి హితవు పలికే విధంగా మాంజా దారాన్ని నిషేధిస్తూ కూడా ఫెస్టివల్ జరుపుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పిలుపునిచ్చింది. ముఖ్యంగా ఈ మాంజా దారం తగిలి ఇప్పటికే చాలామంది గాయాలు పాలైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాహనాలపైన వెళ్ళేవారు కావచ్చు, లేదా పశు పక్షాదులు కూడా దీనివల్ల హాని కలిగేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కైట్ ఫెస్టివల్స్ని కూడా సాధారణమైనటువంటి దారంతో జరుపుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు విశాఖ సాగర్ తీరం అంతా కూడా సాధారణ దారంతో కైట్ ఫెస్టివల్ అయితే జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం విశాఖ సాగర్ తీరంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అరుణ్ కుమార్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.